సమస్త సృష్టికి కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉన్నావా? దైవభక్తి అని ఈ భక్తిలో పడి నేను ఎటో వెళ్ళిపోతూ ఉన్నాను, దీని వలన నాకు ప్రయోజనం ఏమున్నది అని నీవు వాపుతూ ఉన్నావా? నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు దినాన చక్కటి వాగ్దానమును, చక్కటి వాక్కును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమై ఉన్నది. అది ఇహ సంబంధమైన ప్రయోజనమును మాత్రమే నీకు ఇవ్వగలదు. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది నేస్తమా, నీ జీవితంలో నీవు తెలుసుకోవలసిన రహస్యము ఏదైనా ఉంది అంటే అది ఇది మాత్రమై ఉన్నది. కనుక దైవభక్తి ఈ లోకానికి మాత్రమే కాదు, రాబోవు నిత్య జీవపు ఆ నిత్యత్వములోనికి నీవు ప్రవేశించడానికి నిన్ను నడిపించేదిగా ఉంది. ఎప్పటికీ అంతము లేనిదై, ఎప్పటికీ మరణము లేనిదై, స్థిరముగా దేవుని దూతలతో ఆయన రాజ్యమందు నీవు కూడా కలిసి ఆయనను ఆరాధించే మహాభాగ్యము నీకు అనుగ్రహించబడుతోంది. అది ఎంతో ప్రయోజనకరమైనది, ఎంతో సంతోషకరమైనది. కనుక నేస్తమా, నీవు దైవభక్తిని ఎన్నడూ విడిచిపెట్టకు. దైవభక్తిని సాధించుట కొరకు తాపత్రయపడు, ప్రయత్నము చెయ్యి, కష్టపడు. దేవుడు తప్పకుండా నీకు ఇహమందును పరమందును అనగా ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవము విషయములోను కూడా నీకు శాశ్వతమైన బహుమానమును ఆయన అనుగ్రహిస్తారు. ప్రయోజనకరమై ఉన్నది, ఎప్పటికీ ప్రయోజనకరముగానే ఉంటోంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కృపావాత్సల్యత కలిగిన దేవుడా, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. నాయన, ఈ వాక్య నెరవేర్పును మీ బిడ్డ జీవితంలో జరిగించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. కుటుంబాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జీవము కలిగిన దేవుడా, యవన కాలముందు ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి. అనారోగ్యములతో మరణశయ్యపై ఉన్న బిడ్డలందరినీ లేవనెత్తండి. ఆరోగ్యమునిచ్చి మీ జీవమునిచ్చి కాపాడమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.